భరద్వాజ గారు, సలార్ విషయంలో ఇబ్బంది పెట్టిన మిక్స్డ్ టాక్ రావడానికి ఇబ్బంది పెట్టింది, లేకపోతే కొన్ని మైనస్ పాయింట్లుగా చెప్పుకోదలుచుకుంటే సలార్ గురించి ఇంత డిబేట్ రావడానికి కారణాలు ఏమనుకుంటారు మీరు, మైనస్లుగా మనం ఆడుకుంటే? మీకు మార్నింగ్ షో లేదు, బెనిఫిట్ షోలో టాక్ అంతా కూడా ప్రభాస్ మీద నడిచిపోయింది. అవును, ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అవును, ఫ్యాన్స్కి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. రియల్ ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బయటకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ఇందులో మదర్ సెంటిమెంట్కి అవకాశం ఉంది సినిమాలో. అంటే తల్లి మాట వినే కొడుకుగా చూపించాడు. అవును, దీన్ని ఛత్రపతి లెవెల్లో లేకపోతే బాహుబలి లెవెల్లో కొంచెం థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగి ఉండాలి. అది జరగల. థియేటర్ ఫీల్ అవ్వాలి, ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కథలో. ఇప్పుడు క్యారెక్టర్ని కథలో కలపలేదు ఆయన. ఆ సలార్ క్యారెక్టర్ని కథలో కలపకుండా దాన్ని ప్రత్యేకంగా నడిపాడు. ఆడియన్స్ని కూడా కథలో ఇన్వాల్వ్ కానివ్వాల. థియేటర్ ఎమోషనల్ కాల. అది ప్రధానమైన లోపం ఈ సినిమాలో. ఓకే, అందుకని బయటకు వచ్చి మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. ఓకే, బాగుందని బాగుందని చెప్పలేని పరిస్థితి, బాలేదు అని చెప్పలేని పరిస్థితి. అంటే అంత గ్రాండియర్, అంత హడావిడి. రెండోది చివర ఎండింగ్ అంటే కంక్లూడింగ్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా నడిపాడు. ట్విస్ట్. అంటే ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్గా అనిపించింది. ఓపెనింగ్ కూడా ఇబ్బందికరంగానే మొదలైంది సినిమా. ల్యాగ్గా మొదలై నెమ్మదిగా స్పీడ్ అందుకుని సెకండ్ హాఫ్లో ఏదో కథ చెప్తున్నాడు అనే ఇంప్రెషన్లోకి తీసుకెళ్ళి చివరిలో ట్విస్ట్ బాగుంది. అంటే సెకండ్ పార్ట్కి లీడ్ బాగా ఇచ్చాడు. నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు స్నేహితుల మధ్య, అంటే ఈ స్నేహం వెనకాల, ఇంత పవిత్ర స్నేహం వెనకాల కుట్రకోణం ఏదైనా ఉందా, అది సలార్ క్యారెక్టర్కి ఉందా, అలాగే ఇతనికి ఉందా, ఈ రెండో క్యారెక్టర్కి ఉందా అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆపాడు అక్కడ. ఓకే, దీని మీద సెకండ్ పార్ట్కి వెళ్తాడు. ఓకే, అంటే ఒక నవ్వుతాడు అతను, పృథ్వీరాజు ఒక నవ్వుతాడు. నవ్వి వాడు పిచ్చివాడు అంటాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే అతన్ని అలా డిజైన్ చేశాడు ఇతను. అతనితో స్నేహం చేయటంలోనే ఇతని వెనకాల మూసుకుందా, ఒక లాంగ్ ప్లాన్ ఉందా, ఆ లాంగ్ అంటే అంత వ్యూహం పన్ని స్నేహం చేశాడా అనే ఒక అనుమానం క్రియేట్ చేశాడు. ఓకే, అలాగే ఓడిపోయిన రాజు వారసుడిగా ప్రభాస్ని చెప్పడం ద్వారా అతనికి కూడా ఏదైనా హిడెన్ ఎజెండా ఉందా ఈ స్నేహం వెనకాల. కానీ ఈ స్నేహం వెనకాల ఉన్న 2-3 రకాల కుట్రకోణాలని చూపించాడు. అది ఇంట్రెస్టింగ్ బ్లాక్ అక్కడ. సో అక్కడ బయటకు వచ్చిన తర్వాత బాలేదు సినిమా అనటానికి మొహమాట పట్టడానికి కారణం అది. బాగుంది అని బలంగా చెప్పలేకపోవడానికి కారణం థియేటర్ని ఎమోషనలైజ్ చేసిన సీన్స్ లేవు. మీరు చెప్పిన దాంట్లో కనెక్ట్ అవ్వలేదని ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కథలోకి ఎమోషనల్గా తీసుకెళ్ళడానికి టైం తీసుకున్నాడు, సెకండ్ హాఫ్ కూడా అదే టైం తీసుకున్నాడు. స్పీడ్ డ్రైవ్ చేయడానికి అదే టైం తీసుకున్నాడు. కాకపోతే మీకు 3-4 సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చిన్నపిల్లని బలవంతంగా తీసుకెళ్లే సీన్లో అసలు అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆ సామ్రాజ్యంలో, ఆ కాన్సర్ సామ్రాజ్యంలో, ఆ లిబరేటెడ్ ఏరియాలో ఏమిటి మహిళల పరిస్థితి అనే దాని మీద ఒక పాట పెట్టాడు, నడిపే ప్రయత్నం చేశాడు. కానీ ఇంకొంచెం ఎమోషనలైజ్ చేయొచ్చు అక్కడ, ఆ స్పేస్ తీసుకోవాలి. అందుకని అది మిస్ఫైర్ అయింది. అది మిస్ఫైర్ అయింది. అలాగే ఆ తల నరికే సన్నివేశం కూడా మిస్ఫైర్ అయింది. ఆ రెండింటినీ ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఓకే, అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయాలి ఏ సినిమా అయినా. యానిమల్లో అది చేయగలిగాడు అతను. అదే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, ఫస్ట్ మనం చూస్తున్నంత సేపు కూడా మనకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ తను సినిమా 2.5 గంటలు 3 గంటలు కూర్చోబెట్టడంలో విజువల్గా చూస్తున్నాం తప్ప మనం ఎమోషన్ అవ్వట్లేదు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. థియేటర్ ఎమోషనలైజ్ కాలా, కనెక్టివిటీ అనేది దెబ్బతిన్నది. అది కొంచెం మంచి పాయింట్. అందుకని బయటకు వచ్చి మిక్స్డ్ సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పలేకపోతున్నారు. ప్రభాస్ కోసం చూడొచ్చు అని చెప్తున్నారు. ప్రభాస్ కోసం చూడాలి అంటున్నారు తప్ప ప్రశాంత్ నీల్ అంటే కేజీఎఫ్లో కూడా మదర్ సెంటిమెంటు
ఇవి కొంత టచింగ్గా అనిపించినాయి. థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలడా ఇతను అనే దానిలో సందేహాలు ఉన్నాయి. నిజంగానే ఇతని దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఓకే. ఇంకొంచెం స్క్రిప్ట్లో బెటర్గా వర్క్ చేసి ఉండాల్సింది. అలాగే ఎగ్జిక్యూషన్ సైడ్ కూడా ఇంకొంచెం, అంటే టీం సహకారం తీసుకున్నాను నేనని చెప్పాడు ఆయన. ఇది కేజీఎఫ్తో పోలిస్తే ఇది కలెక్టివ్ స్పిరిట్తో చేసిన సినిమా అని కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూస్లో. ఇంకొంచెం బెటర్మెంట్కి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది.